దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ యొక్క అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున ఇటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడంటే మనము మరి యొక్క దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు కనుక మనందరం కూడా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విని ఆయన మరి రాకడలో మరి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఎందుకంటే అంచు దినములు, చివరి దినాలు, ప్రళయ దినాలు, ఉగ్రత దినాలు కమ్ముకుంటూ వస్తున్న ఈ కడవరి దినాల్లో మనందరం కూడా దేవుని వాక్యం వైపు మరలాలి. ఎప్పుడైతే ఆయన వాక్యం వైపు మరలామో అప్పుడు దేవుడు నీ వైపు నా వైపు తిరుగుతాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ యొక్క దిన మరి యొక్క అంశము ఏమిటంటే యోహాను సువార్త 5:2 యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఎన్ని మంటపములు అంటే 5 మంటపములు. ఇప్పుడు మన దేవుడు అందించబోయే అంశం ఈ యొక్క మాటలు మనలో హృదయాలలో ఫలించాలని ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ కొరకు జనాలు మరి ఎంతో వేదనతో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ప్రియదేని బిడ్డరా దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ శాంతి సమాధానములు లేవు. ఎక్కడ చూసినా లోకలం, బాధ, శ్రమ, మరి జనాలందరూ కూడా ఎప్పుడు రాలేనటువంటి మరి యొక్క సంఘటనలను ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి భయంకరమైన ఉపద్రవము వచ్చేసింది. అందుకని ఉపద్రవం నుండి మనం తప్పింపబడాలంటే దేవుని వైపు తిరగాలి. ఇది ఇంకా ఎందుకంటే ఈ వైరస్ అనేక మందిని మరణానికి ఆహుతి చేసింది, అనేక మందిని మరి హాస్పిటల్ పాలైపోయారు, ఎక్కడ శాంతి లేదు. కానీ ఇది ఇంకెలాగ జరుగుతూ ఉండగా మరి యొక్క వైజాగ్లో మరి యొక్క గ్యాస్ లీక్ అయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది హాస్పిటల్ పాలైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిన్ను నన్ను కాపాడాడంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు తట్టు తిరగాలి. యేసయ్యే నిజమైనటువంటి రక్షకుడు కనుక ఆయనే గొప్ప కార్యం చేస్తాడని ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా మనం ఆయన వైపు తిరిగామో దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు, మన ఉద్దేశంలన్నీ కూడా సఫలపరుస్తాడు. ఇక్కడ యోహాను సువార్తలో మనం చెప్పుకుని పోయే అంశము ఎందుకంటే యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. యోహాను సువార్తలో ప్రాముఖ్యమైన ఉన్నవి 4 సువార్తలు, కానీ యోహాను సువార్త కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఆయన లేకుండా ఈ లోకంలో ఏమీ కలగలేదు, ఆయనలో జీవముండెను కనుక ఆయన మరి ద్వారాగానే సమస్తంలో కూడా కలిగినని చక్కగా రాయబడింది. 2వ అధ్యాయంలో చూసినట్లయితే నీటిని రసంగా మార్చాడు. 3వదిగా చూసినట్లయితే మరి ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేమో దేవుని దగ్గరికి వెళ్ళి తన సందేశమును తీర్చుకున్నాడు. 4వ ఆ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు బావి దగ్గరికి సమర స్త్రీ వచ్చి ఆమె దాహమును తీర్చుకుని యేసు వైపు పరిపూర్ణంగా తిరిగింది. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బెతస్దా కోనేరు మరి ఆ యొక్క గొర్రెల ద్వారం మీద మరి ఒక ప్రియదేని బిడ్డలారా కోనేరు కలదు. ఆ కోనేటి దగ్గర మరి ఇంచుమించు 5 మంటపములు. ఆ యొక్క విషయం ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్నాం. కనుక నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనలో మనం ఫలించాలి. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన రాకడలో ఆయన వైపు తిరగకపోతే ప్రియదేని బిడ్డలారా మనము ఈ లోకములో ఎట్టు తిరిగినా ప్రయోజనం లేదు, దేవుని వైపు తిరగాలి. ఆయనే మనకి రక్షకుడు. ఎందుకంటే దేవుని గొప్ప కార్యములు మన ప్రభు మన పట్ల చేస్తున్నాడు. ఇక్కడ గొర్రెల ద్వారం అని ఈ బెతస్దాకు ఎందుకని ఈ పేరు వచ్చిందంటే ప్రియదేని బిడ్డలారా మరి ఎందుకంటే ధర్మశాస్త్ర మన యొక్క మరి ప్రకారంగా వారు ఏం చేసేవారంటే గొర్రెలను ఆ కోనేటి దగ్గరికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి అప్పుడు యెరూషలేము దగ్గరికి తీసుకెళ్ళేవారు. యెరూషలేము గుమ్మములు 12 గుమ్మములు అయితే ఒక గుమ్మములో గొర్రెలను తీసుకెళ్ళి అక్కడ వధించేవారు, బలులు ఇచ్చేవారు. ఆ రక్తమును సిందించి అప్పుడు వారందరూ కూడా అయ్యో మా పాపములన్నీ కూడా పరిహార్థం అయిపోయిందని అనుకుని సంతోషించేవారు. ప్రియదేని బిడ్డలారా అలాగా మరి ఆ గొర్రెలను అక్కడికి తీసుకెళ్ళి కడిగి బలివ్వటం వల్ల గొర్రెల ద్వారము అనే దానికి పేరు వచ్చింది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి నీవు నేను కూడా ఎలా ఉంటున్నాం, ఏ విధమైనటువంటి సమర్పణ మనం కలిగి ఉంటున్నాం, మరి కడవరి దినాల్లో మన యొక్క ఆలోచన ఎలా ఉంది, ఆలోచన చేయండి. ఎందుకంటే అబ్రహాము లేక ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. ప్రభు అన్నాడు, నీ కుమారుడు నాకు బలి అన్నాడు. కానీ అయ్యో, ఆ మాట శారాకి చెప్పలేదు, కుమారుడికి చెప్పలేదు. ప్రభు బలి అడుగుతున్నాడని. కనుక మరి కుమారుడు అడిగినప్పుడు దేవుడే తీసుకుంటాడు అన్నాడు. నిజంగా మరి కుమారుని బలివటానికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు అబ్రహాముతో, నీ కుమారుని బలొద్దు కానీ ఆ పొదలో ఉన్న గొర్రెని తీసుకొచ్చి బలి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభువే ఆ గొర్రెని అక్కడ ఉంచాడు. అలాగే మనకేది కావాలో దేవుడు అన్నీ సమస్తమును కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని దేవుని తట్టు మనము తిరగాలి, దేవుని వైపు తిరగాలి. యోహాను సువార్త 1:35 మరి యొక్క యోహానుకి 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యులను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి నడిచి వస్తున్న యేసయ్యను చూసి, ఇదిగో మరి యొక్క దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభును చూపించాడు. అంటే నిజమైన గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తమును సిందించాడు. మరి ఇంతవరకు ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఈ లోకమున జంతువులను బలిచ్చారు, ఈ లోకంలో గొర్రెలను బలిచ్చారు. కానీ నిజమైన గొర్రె పిల్ల ప్రభు అయిన యేసు. ఆయన మన కొరకు బలి అవ్వకపోతే మనకు విమోచన లేదు, రక్షణ లేదు, విడుదల లేదు. అందుకని ఆయన ఎప్పుడైతే మన కొరకు బలి అయి ఉన్నాడో మనకి విడుదల వచ్చింది, పాపము నుండి విడిపించాడు. ఆ రక్తము మనం ప్రోక్షించింది, ఆ రక్తము పాపము నుండి మనల్ని వేరుపరిచింది. నిజమైనటువంటి ప్రియ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయనను మనం విశ్వసించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:10 చూసినట్లయితే, పూర్ణమైనది వచ్చినప్పుడు మరి పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది ఏంటి, పూర్ణము కానిది ఏంటి? పూర్ణమైనది పరిపూర్ణంగా వచ్చిన వాడు ప్రభు అయిన యేసు. ఆయనే పరిశుద్ధుడు, కలంకము లేనివాడు, డాగు లేనివాడు, మచ్చ లేనిటువంటి వాడు. కనుక నిరార్థము ఆమె యొక్క పూర్ణము కానిది నిరార్థకమగును అంటే పాత నిబంధనలో మరందరూ కూడా బలులు ఇచ్చేవారు. మన కొరకు మన ప్రభు పరిపూర్ణంగా పూర్ణంగా మరి ఆయన జరిగించాడు గనక ఇంకా ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న బలులన్నీ ఆగిపోయాయి. ఇంకా బలిలో వలసిన పని లేదు. మన కొరకు ప్రభువే బలి అయిపోయాడు. కనుక ఆయన మన కొరకు బలి అవ్వకపోతే మనకు నేడు రక్షణ విమోచన లేదు. అటువంటి గొప్ప కార్యాలు మన ప్రభు మన పట్ల చేస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా ఎలా ఉన్నాం? 5 మంటపములు ఈ కోనేరుకి కలవు. 5 మంటపములు అనగా 5 ఖండములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ ఖండములు అంటే ఆది కాండము, నిర్గమకాండం, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇవి మోసే రాసినటువంటి ఖండములు. ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:4 ఈ యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేసినప్పుడు పట్టబడినప్పుడు ఆమెను మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళిచ్చిని కొట్టి చంపాలని ఆ యొక్క ధర్మశాస్త్రం చెప్తుంది. రాళ్ళిచ్చిని కొట్టి ఒక స్త్రీ పట్టబడినప్పుడు రాళ్ళిచ్చిని కొడుతూ ఉంటే పరుగుని వెళ్ళి యేసయ్య దగ్గర పడిపోయింది. అప్పుడు యేసయ్య వారిని చూసి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఆమెను కొట్టి మరి కొట్టమని ఉన్నదా కనుక మీరు పాపం లేని వారు ఆమెను కొట్టండి. ఎవరన్నారు పాపం లేని వారు లోకంలో? అందరూ పాపం చేస్తారు, అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. ఎవరు పాపం చూసుకుని ఎవరు రాళ్ళు వారు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరు నేనేం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు, నేను నేనేం చేయను, ఇంకా పాపం చేయకుండా సమాధానం వెళ్ళు. ఆ క్షణములు వదిలిపెట్టేసింది పాపం. యేసయ్యను వెంబడించింది. మనన్న స్థితిని మనం విడిచిపెట్టగలుగుతున్నామా? మనకున్న మరేక ఈ లోక సమస్యలను విడిచిపెట్టి ప్రభు యొద్దకు రాగలుగుతున్నామా? ఆ స్త్రీ దేవుని యొద్దకు వచ్చింది. మరి మనము ఎక్కడికి వెళ్తున్నాం? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మరి నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీవు నేను కూడా ప్రభులో ఫలించే వారంగా మనం ఉండాలి. అలాగ ఉన్నట్లయితే యేసయ్య మన జీవితంలో అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు మన ప్రభు మన పట్ల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఎందుకంటే నిజమైనటువంటి ప్రియ దేవుని బిడ్డల యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తమే పరిశుద్ధమైన రక్తం. కనుక పూర్ణమైతే పూర్వమైతే ప్రియ దేవుని బిడ్డల పూర్ణము కానిది అనగా, ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. కనుక అంతవరకు ఇచ్చిన బలులు, జంతువులు అనేక మందిని బలులు ఇచ్చారు, కానీ అవన్నీ నిరర్థకమైపోయాయి. కనుక మనకెందుకంటే మానవుని యొక్క రక్షణ పొందాలి, మానవునికి విడుదల కావాలంటే
పాపం లేని మానవుడు దేవునికి బలివ్వాలి, దేవుని కొరకు బలి అవ్వాలి. మానవుడు పాపం లేని మానవుడు ఎవడు ఉన్నాడు? అందుకనే పాపం లేని మానవుడు పరలోకములో ఉన్నటువంటి ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ఆ పరిశుద్ధుడు బలి అయ్యాడు. అందుకని మనకి నేడు విమోచన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక నీవు నేను కూడా మరి ప్రభులో మనం ఫలించాలి. ఈ కోనేటి దగ్గర ఎందుకంటే అనేక మంది రోగులు ఉన్నారు. ప్రియదేని బిడ్డ మండపముల దగ్గర రోగులు ఉన్నారు. గుడ్డివారు, కుంటివారు, ఊసకాలు, చేతులు కలిగిన వారు అందరూ కూడా రకరకాల రోగులు అక్కడ పడి ఉన్నారు. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి ఆ నీరును కదిలిస్తుందో, మొట్టమొదటిగా ఏ రోగైతే ఆ నీటిలో పడుతున్నాడో వాడు స్వస్థ పొందుతాడు. ఏ వ్యాధిగ్రస్తుడైనా ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా స్వస్థత పొందుతాడు. కనుక అలాగా నీరు కదిలించిన వెంటనే నీరు మారదు, రంగు మారదు, ఏమీ మారదు. ఆ దూత వచ్చినప్పుడు ఎప్పుడైతే కదిలిస్తుందో మెలకువగా ఉండాలి. యేసే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ లోకము నాది, లోకాసులు నాయి అని లోకములో మనం పరుగులు తీస్తుంటే ఎప్పుడు ప్రభులో మనం సిద్ధంగా ఉంటాం. అందుకని యేసే కొరకు నువ్వు సిద్ధంగా ఉండవా? ఈ రాత్రి ప్రభు వస్తే, ఏ నిమిషమే ప్రభు వస్తే, ఇప్పుడే ప్రభు యొద్దకు మనం వెళ్ళిపోతే మనం ప్రియదేని బిడ్డరా మనం ఆలోచన చేయండి. ఇప్పుడే ప్రభు మనల్ని పిలిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? అందుకనే మనం ఇప్పుడే ప్రభుతో మనం సమాధానముగా ఉండాలి. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఎందుకంటే ఓసకాలు, చేతులు కలిగినటువంటి వాడికి స్వస్థత లేదు. ఎన్ని సంవత్సరాలంటే ఇంచుమించు 38 సంవత్సరముల నుండి ఆ రోగి అక్కడ పడి ఉన్నాడు. కనుక ఒక 2 రోజులు బలహీనత వస్తే ఆ 2 రోజులు మనం తట్టుకోలేము. జ్వరం వచ్చినా, తలపోటు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏదొచ్చినా మనం తట్టుకోలేము. కానీ 38 సంవత్సరం నుంచి ఆ రోగి అలాగే ఉంటున్నాడు, చూస్తున్నాడు. అయ్యో స్వస్థ పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అని మనసులో అనుకుంటున్నాడు. కానీ ప్రియదేని అతను స్వస్థ పొందుకోవటానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఆలోచన వచ్చే అందుకనే ఈ యొక్క 38 సంవత్సరముల గల వ్యాధిగ్రస్తుడు, మరి చాలామంది వ్యాధిగ్రస్తులని వ్రాయబడింది కానీ పేర్లు రాయలేదు. ఇక్కడ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు, 12 సంవత్సరం రక్తస్రావం గల రోగి, అలాగే 18 సంవత్సరములు నడువంగిపోయిన స్త్రీ. కనుక ఇలాగా కొంతమందికి పేర్లు అక్కడ లిఖింపబడలేదు. కనుక ఈ 38 సంవత్సరములు అనేటువంటి ఈ వ్యాధిగ్రస్తుడు ఎవరికి సూచనగా ఉన్నాడంటే ఇజ్రాయేల్ యొక్క జనాంగానికి సూచనగా కనపడుతున్నాడు. ఇజ్రాయేల్ జనాంగం అంతా ఐగుప్తు దేశము నుండి ప్రియదేని బిడ్డలారా మరి విడిపించుకుని మోసే తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా వారు సనుక్కుంటూ ఉండేవారు. ఇక యోర్దాను నదికి వచ్చినప్పుడు ఇంచుమించు 38 సంవత్సరాలు పట్టింది. ఎక్కడికి వచ్చినప్పుడు అంటే యోర్దాను నదికి వచ్చినప్పుడు. కనుక 38 సంవత్సరం నుంచి ఈ రోగి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు కానీ స్వస్థత లేదు. కనుక 38 సంవత్సరములు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణమై యోర్దాను నదికి వచ్చినప్పుడు కూడా సనుగుడు మానలేదు. ఆ యోర్దాను నది దాటి మరి కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియదేని బిడ్డలారా కానాను దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం. కనుక అక్కడ మరి యొక్క సమృద్ధి ఉన్నది. కనుక ఈ యొక్క అరణ్యములో పడిన బాధంతా 38-40 సంవత్సరాలు పొందిన బాధంతా ఆ యొక్క కానాను దేశంలో మర్చిపోయారు. ప్రియదేని బిడ్డలారా అలాగే మరి ఆలోచన చేయండి. మరి నీకు నాకు ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు ఆ బాధ తొలగిపోతే బాధ మర్చిపోతాం. ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ప్రసవ దినములు నిండిన తర్వాత ఆమె మరి ప్రసవ వేదన పడుతున్నప్పుడు చాలా వేదన బాధ కలిగి ఇంకెప్పుడు గర్భం ధరించకూడదు అనుకుంటుంది. ఎప్పుడైతే బిడ్డ కలగగా బిడ్డను చూసిందో ఆ బాధ అంతా మర్చిపోద్ది. ఆనందం, ఎంతో సంతోషం. అలాగే మనకు కూడా మరి ప్రియదేని బిడ్డలారా నిత్యము ఆనందము సంతోషము కలిగి ఉండాలంటే నువ్వు ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగితేనే గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. అలాగే ఈ యొక్క ప్రభునందు ప్రియదేని 38 సంవత్సరాలు యొక్క వ్యాధి కలిగినటువంటి ఈ మనిషి దగ్గరికి ప్రభు చూశాడు. 38 సంవత్సరాలు అయింది, స్వస్థత లేదని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. కనుక దగ్గరికి వెళ్ళి 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని ప్రభు అడిగినప్పుడు వెంటనే ఏం చెప్పాలంటే అవును ప్రభు నేను స్వస్థ పొందుకోవాలి, స్వస్థ పొందుకుంటాను అని వెంటనే సమాధానం ఇవ్వాలి. కానీ ఏమనిచ్చాడంటే అయ్యా నేను వెళ్ళి స్వస్థ పొందుకుందాం అనుకుంటే నాకంటే ముందు ఎవరో దూకి మరి యొక్క నీటిలో మరి వారు స్వస్థ పొందుకుని వెళ్ళిపోతున్నారు, నేను స్వస్థ పొందుకోలేకపోతున్నాను అని సాకులు చెప్పాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, అయినా ప్రభువు అతనిని ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే పరలోకంలో నుండి ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన రక్తము కార్చాడు. అలాగే ఆ 38 సంవత్సరంలో ఉన్న వ్యాధిగ్రస్తుని దేవుడు ప్రేమించి నీవు లేచి నీ పరుపొత్తుకుని నడు అని చెప్పినప్పుడు వెంటనే దిగ్గునలేశాడు, పరుపెత్తుకుని గంతులు వేస్తూ ఉన్నాడు. అయ్యో నా కాలు చేతులు వచ్చేసాయి, నేను నడవగలుగుతున్నానని ఎంతో ఆనందం. 38 సంవత్సరంలో పడిన బాధంతా మర్చిపోయాడు. అలాగే ఇజ్రాయేల్ కూడా కానాను దేశంకి వెళ్ళినప్పుడు వారు కూడా బాధంతా మర్చిపోయారు. పరమగీతములు 4:11 అక్కడ ఒక మాట ప్రియ దేవుని బిడ్డలారా కనపడుతున్నది. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుగుచున్నవి, నీ జీవ క్రింద మధుక్షేమములు కలవు అని ఇక్కడ చక్కగా మరిక వర్ణించి ప్రియ దేవుని బిడ్డలారా ప్రియుడు ప్రాణేశ్వరితో మాట్లాడుతున్నాడు. జీవ అనగా నాలుక, మధు అనగా మరి తేనె, క్షేరం అనగా పాలు. అంటే ఈ కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా కీర్తన భక్తుడు కొన్నాడు. ఎందుకంటే ఇక వాక్యము ఎందుకంటే జుంటె తేనె ధారల కంటే మధురమైనది. ప్రభా నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనది. అంటే ప్రభుని యేసుక్రీస్తే వాక్యము దేవుడే మనకి జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అందుకని ప్రభును మనము చేర్చుకోవాలి. ప్రభుని ఎప్పుడైతే మనము చేర్చుకున్నామో యేసయ్యలో మనము జీవించగలుగుతాం. యేసయ్య మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కనుక నీవు నేను కూడా ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. 38 సంవత్సరంలో రోగలిగినటువంటి ఆ మనుష్యుడు ప్రియదేవ మన యొక్క మండపం దగ్గరే ఆ కోనేటి దగ్గరే పడిపోయి ఉన్నాడు. కానీ అటు కదలలేదు ఇటు కదలలేదు. కనుక ప్రియదేవని బిడ్డలారా అలాగే 38 సంవత్సరంలో పడిపోయాడు. దేవుడు అతను ప్రేమించి పరుపెత్తుకుని నడువంటే వెంటనే అతడు స్వస్థ పొందేసుకున్నాడు. స్వస్థ పొందుకుని లేచి నడవసాగాడు. అది చూసి అందరూ కూడా ఆనందపడిపోయారు. కనుక నీవు నేను ఎలా ఉన్నావు ఒక్కసారి మన జీవితాన్ని దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు 126:2 మనము కల కనిన వారమై ఉంటిమి. కళ కంటున్నాం, ఉదయమే ఆ కళను మనం మర్చిపోతున్నాం. అలాగే బాధ వస్తుంది, మరలా ఆ బాధను మనం మర్చిపోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. శ్రమలు వస్తున్నాయి, శ్రమలు మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ దేశంలో మరి నిజంగా అనేక మంది శ్రమలు మరి చుట్టుముట్టి ఉన్నాయి. కనుక దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. కీర్తన భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు, అది మనం చదువుకుని మనం ముగించుకుందాం. 30:5 అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా ఆయన కోపం అంట 1 నిమిషం ఉంటుందంట కోపం. కనుక ఆయన దయ ఆయుష్కాలమంతగా ఉంటుంది. సాయంత్రమున మరి ఎందుకంటే ఏడ్పు వచ్చి ఉదయమున సంతోషముతో ఉంటారు. కనుక ప్రియ దేవుని కష్టం వస్తుందని ఆ కష్టం అలాగే ఉండదు, ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడు. శ్రమ వస్తుందని శ్రమ అలాగే ఉంచడు, నేను శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడు. కనుక నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో అది ప్రభుకి తెలుసు. కనుక నువ్వు ప్రభుకి ప్రార్థన చేయి. నా కష్టం తీరటం లేదు, నా బాధ తొలగిపోవట్లేదు, నా మరి ఇబ్బంది పోవటం లేదు, నాకున్న కరువు పోవటం లేదు, నాకున్న ఆటంకములు పోవటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అన్నిటి నుండి విడిపించేవాడు యేసు ప్రభుకి నువ్వు ప్రార్థన చేయి. ప్రభు వైపు పరిపూర్ణంగా తిరగాలి. ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమైపోతుంది. ఎప్పుడైతే పరిపూర్ణంగా నువ్వు ప్రభు వైపు తిరగవో నీలో ఉన్న మరి పరిపూర్ణము కానిది బయటికి పోతుంది. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకుంటావు. కనుక ఈ క్షణంలో నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? ప్రభుని చేర్చుకో. ప్రభుకి నీ హృదయంలో స్థలమే. ఎందుకంటే కోనేటి దగ్గర ఉన్నాడు కానీ 38 సంవత్సరంలో ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి స్వస్థత లేదు. ప్రభు వచ్చాడు, ఆ వ్యక్తిని మరి స్వస్థపరిచి నడిపించగలిగాడు. అలాగే నీకేది కొదువు ఉందో ఆ కొదువును ప్రభుని అడుగు. ప్రభు ఇప్పుడే నీ ఎద్దుకు వస్తున్నాడు.
నీకు గొప్ప కార్యము నీ పట్ల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభు వైపు తిరిగి దేవుని ఆశీర్వాదంతో నింపబడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నీ జీవితాన్ని ప్రభుకు అర్పించు. ఇప్పుడే నువ్వు సమర్పణ చేసుకో. ప్రభా నాతో మాట్లాడు, నా అవసరతలు తీర్చు ప్రభా, నేను ఇబ్బందులు ఉన్నాను, ఇరుకులో ఉన్నానని నీకు నువ్వుగా తీర్మానం చేసుకో. మన దేశం కొరకు, నాయకుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ యొక్క గ్యాస్ లీకేజ్ అవటం వల్ల మరి అనేక మంది మరణించారు, అనేక మంది మరి అస్వస్థతకు గురైపోయి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకునైనా మమ్మల్ని కాసి కాపాడి నీ కృపలో బలపరచవయ్యా. ఇక ముందు కూడా మీరే మమ్మల్ని నడిపించండి. మా ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపతో నింపుడినైనా అనేకమైన ఇబ్బందులలో, ఇరుకుల్లో ప్రభా చుట్టుముట్టు ఉన్నారు ప్రభా. వారందరినీ కాపాడండి, రక్షించండి. నీ కాపుదలని గ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఆశీర్వాదములు, ఘనత మహిమలు మీరే పొందుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.